చామంతి పూలు కావాలనుకున్న వాళ్ళైతే నన్నైతే సంప్రదించవచ్చు. మాదొచ్చేసి జైత్యాల మండల్, జైత్యాల డిస్ట్రిక్ట్, తాటిపల్లి విలేజ్. జైత్యాల నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నా పేరు రాజేష్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7382562331. ఎవరైనా కానీ పూలు కావాలనుకున్న మా తోట దగ్గరికి వస్తే నేనైతే తెంపిస్తాను. మన ఫుల్ వీడియో అయితే చూద్దాం పదండి. మన వీడియో నచ్చితే అయితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్టింగ్గా ఉంటుంది మనకి. హలో హాయ్ ఫ్రెండ్స్, మన చామంతి తోట వచ్చేసి ఇవాళకైతే 140 రోజులు అయితే అవుతుంది. మనం వచ్చేసి తోట మొత్తం ఎలా ఉందో అయితే ఒకసారి అయితే చూద్దాం. మనం ఈ సంవత్సరం అయితే ఈ తోటకైతే చాలానే ఖర్చు పెట్టాం. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే గడ్డి లేకుండా అయితే నీట్గా ఉంచుకుంటేనే మనకైతే ఫ్లవర్స్ అనేది రావడం జరుగుతుంది. మనం అక్కడక్కడ వైట్ కలర్ పూలు అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు మిక్సింగ్లో ఉంటే చూడడానికైతే బాగుంటుంది అనే ఉద్దేశంలో అయితే పెట్టడం జరిగింది. మనకి బంతి తోట అయితే కంపల్సరీ అక్కడక్కడ మొక్కలు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చిన పువ్వు ప్రతి పురుగు అనేది మనకు బంతికి అటాక్ చేస్తుంది. కాబట్టి బంతి చెట్లు అయితే చామంతి తోట పెట్టినవారు ఎవరైనా కానీ అక్కడొకటి అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు వచ్చేసి ఏమవుతుందంటే పురుగులు అనేది దానికి అటాక్ చేస్తాయి. కాబట్టి మనకు చామంతి పూలకు ఏం పురుగు వచ్చినా కానీ తొందరగా స్ప్రే అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాందిని పువ్వు. మనకు చాలా ఖర్చు అయింది ఈ సంవత్సరం చామంతి పెట్టడానికైతే. ఇది వచ్చేసి మనకు చాందిని పువ్వు అని చెప్పాను కదా, ఇది మనకు డిసెంబర్ దాకా మనకి పువ్వులు అనేది అందుబాటులో ఉంటాయి. ఎవరైనా కానీ నన్ను సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద నా నెంబర్ అయితే కనపడుతుంది కదా, దానికైతే సంప్రదిస్తే నేనైతే తోట దగ్గరనే తెంపిస్తాను. అది కూడా హోల్సేల్లోనే తెంపిస్తాను. ఎవరైనా పూలు కావాలనుకున్నట్టయితే నన్ను సంప్రదించండి. ఈ తోట వచ్చేసి మనకు డిసెంబర్ తర్వాత ఇంకొక తోట కూడా ఉంది మనకు ఫ్లవరింగ్ స్టేజీ. ఈ ఫ్లవర్స్ అయిపోయే టైంలో మనకైతే ఆ ఫ్లవర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవాళ అయితే మనం డ్రిప్ మందు అయితే ఎక్కేయడం జరిగింది. మనకు కార్తీక పౌర్ణమి ఉంది కదా, ఇవాళ కార్తీక పౌర్ణమి కోసం అయితే మనం పువ్వులు అయితే తెంపైతే ఇక్కడ రోడ్డు మీదనే మన తోట దగ్గరనైతే అమ్మేసాం మొత్తం. ప్రతి ఒక్కరు అయితే నన్ను చాలామంది కాంటాక్ట్ చేశారు పూల కోసం. ఇక్కడికి వచ్చి అయితే తీసుకెళ్ళారు. ఎందుకంటే తాజా పూలు అని చాలామంది అయితే తీసుకెళ్ళారు. ఇక మనకు ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ రెండు సేమ్ రేట్లోనే వస్తాయి. మనకు రేట్ అనేది నాకు కాల్ చేసిన వారికి చెప్తాను. ఎందుకంటే రేట్ అనేది చెప్తే ఇంత అంత అని అయితే చాలామంది అంటారు. అందుకనే ఈ తోటకు వచ్చేసి ఎంత ఖర్చు వచ్చిందో అయితే ఒకసారి అయితే చూద్దాం. మనకు దుక్కి దున్నినప్పటి నుంచి మనం ప్రజెంట్ అయితే ఎరువు అయితే పోసుకోవాలి. ఎరువు పోసుకున్నాక ఒక 2-3 సార్లు దున్నుకోవడం జరుగుతుంది. ఆ దున్నుకున్నాక తర్వాత మనం మల్చింగ్ పేపర్కు బోజలు అయితే పోసుకోవాలి. బోజలు పోసుకున్నాక తర్వాత మనం మల్చింగ్ పేపర్ వేసుకోవాలి. మల్చింగ్ పేపర్ వేసుకున్నాక నేనైతే హోల్స్ లేని మల్చింగ్ పేపర్ అయితే వేసుకోవడం జరిగింది. ఆ మల్చింగ్ పేపర్కు నేను ఒక ఫీటుకు 2 హోల్స్ అయితే వేయడం జరిగింది. మనం ఒక్క బోజకు వచ్చేసి ఒక లైన్కు రెండు మొక్కలు నాటాను, ఒక లైన్కు 3 మొక్కలు నాటాను. మొక్కలు అనేది దగ్గర పెట్టుకుంటే మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. ప్లస్ పూలు తెంపడం ఈజీగా ఉంటుంది. అందుకనే నేను ఒక 10 గుంటల తోటలో 3,500 మొక్కలు అయితే పెట్టాను. ఆ 3,500 మొక్కలకి చూస్తారు కదా ఎంత బాగుందో చూడడానికైతే. ఈ 3,500 మొక్కలకి నాకు ఒక్కొక్క మొక్క వచ్చేసి ₹2.70 అయితే పడ్డది. నేను ఇక్కడ బెంగళూరు నుంచి అయితే తెప్పించుకున్నాను. ఎవరికైనా మొక్కలు కావాలన్నా కానీ నన్ను సంప్రదిస్తే నేను అన్నకు కాంటాక్ట్ చేసి మీకైతే ఇవ్వగలుగుతాను. అలాగే మనం బెడ్కి వచ్చేసి 14-35 అయితే దుక్కిలో అయితే చల్లుకున్నాం. ఒకటి వచ్చేసి వేపపిండి బ్యాగ్ అయితే వేసుకున్నాం. అలాగే మనం డ్రిప్ మందులు వచ్చేసి స్టార్టింగ్లో 1919 ఒకటైతే వదిలాం ఎన్పికేలు. మనం డ్రిప్ మందులు అయితే వదిలితేనే మనకు చెట్లు అనేది గ్రోత్ అనేది కంపల్సరీ వస్తుంది. ఒకటి స్టార్టింగ్లో డ్రిప్ మందు 1919 అయితే వదిలాం. మన వేరు వ్యవస్థ కోసం వచ్చేసి వలగ్ర కంపెనీ వాళ్ళది మెగాఫాల్ అండ్ రెడీ ఫామ్, ఇవి రెండైతే ఒక 2 టైమ్స్ అయితే డ్రిప్లో ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే వేరు వ్యవస్థ మనం డ్రిప్లో ఎక్కించినాక 2 డేస్లో మనకు వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి అనేది చెందుతుంది. అది ఓన్లీ వేరు వ్యవస్థకు సంబంధించిన ఎరువులు అవి అయితే ఒక 2 టైమ్స్ ఎక్కించాను. తర్వాత 1919 ఒక 2 టైమ్స్ ఎక్కించాను. తర్వాత 2020 ఎక్కించాం డ్రిప్లో. అలాగే తర్వాత వచ్చేసి 1261 ఒక 2 టైమ్స్ ఎక్కించాం. తర్వాత మనకు 14-35 అనేది ఒకటి దొరుకుతుంది. అది కూడా ఒకసారి డ్రిప్లో వదిలాం. మనకు వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మన 0050 అయితే ఒకసారి వదిలాం. 0050 అనేది ఎందుకంటే మనకు మొగ్గ వచ్చే స్టేజ్లో అయితే ఫ్లవరింగ్ వెళ్ళాలంటే కంపల్సరీ పొటాస్ అనేది మనకు అవసరం ఉంటుంది. కాబట్టి పొటాస్ అయితే ఎక్కువ డ్రిప్లో వదిలాం ఒకసారి. తర్వాత మనం కాల్షియం నైట్రేట్ సిఎన్ అని ఉంటుంది కదా, అది ఒక 2 kgs అయితే వదిలాం. ఆ కాల్షియం నైట్రేట్ తోటి ఏంటంటే మొక్క మనం ఇచ్చిన ఎరువులను అయితే కరెక్ట్ తీసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది.
మనకు మొక్క కూడా ఇప్పుడు రోగనిరోధక శక్తి అనేది ఎక్కువ రావడానికి అదైతే మంచిగా తోడ్పడుతుంది. అలాగే మనకి వచ్చేసి తర్వాత 1261 పూలు పూసే టైంలో 1261 మనకు ఈ 2 మందులు అయితే చాలా వదులుకోవాలి. అలాంటప్పుడే మనకు స్ప్రేయింగ్లు వచ్చేసి ఇందులో ముడత అనేది చాలా వస్తుంది. ఆ ముడతను అయితే మనం కంట్రోల్ చేసుకోవాలి. మనకు ఈ సంవత్సరం నేను పెట్టినప్పటి నుంచి ఎవ్రీ 10 డేస్కి అయితే ఒకసారి అయితే వర్షం అయితే కంపల్సరీ పడుతుంది. వర్షం పడ్డ 2 డేస్లో మనం స్ప్రే చేసుకుంటేనే మనకు చెట్టుకు అనేది వైరస్ రాకుండా అయితే కాపాడుకోవచ్చు. నేనైతే వైరస్ రాకుండా అయితే ఈ సంవత్సరం అయితే చెట్లను అయితే నీట్గా అయితే కాపాడుకున్నా. మనకు ఇంకొకటి ఏంటంటే కలుపు, మన చామంతి తోటలు వచ్చేసి కలుపు అయితే కంపల్సరీ చూసుకోవాలి. గడ్డి ఉంటే మనకు చెట్టు అనేది ఖరాబ్ అయిపోతుంది. మనం ఒక మల్చింగ్ పేపర్ వేయకుండా ఒక 2 లైన్లు అయితే పెట్టాం. ఆ 2 లైన్లు అయితే మనకు అంత దిగుబడి అని కనబడలేదు. ఈ మనం మల్చింగ్ పేపర్ వేసుకొని పెట్టాం కాబట్టి ఎంత నీట్గా ఉన్నాయి చూస్తురుగా చెట్లు వచ్చేసి. ఈ నీట్గా ఉంచుకుంటేనే మనకు ఫ్లవరింగ్ అనేది కంపల్సరీ తీసుకోవచ్చు. మనం ఇక్కడ వచ్చేసి చూస్తురు కదా ఎంత నీట్గా ఉందో. నేనైతే ఇప్పటికైతే 12 కటింగ్లు అయితే చేశాను 10 గుంటలలో. నాకు ఇప్పటికీ 2 క్వింటాల పువ్వులు అయితే నేను తెంపుకున్నాను. ఇంకొక 3 క్వింటాలు 4 క్వింటాలు వస్తాయన్న ఉద్దేశం అయితే నాకుంది. ఎందుకంటే ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ అయితే మనకు చిన్న చిన్న మొగ్గలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇక మనమైతే ఛార్జింగ్ స్ప్రే అయితే ఇక్కడ పక్కకైతే పెట్టుకున్నామని చెప్పాను కదా. డ్రిప్పులో అయితే ఎవ్రీ 5 డేస్ టు 7 డేస్కి అయితే ఒకసారి డ్రిప్ మంది అయితే కంపల్సరీ వదులుకోవాలి. వర్షం పడ్డా కానీ వదులుకోవాలి. ఎందుకంటే మనం మల్చింగ్ పేపర్ వేస్తాం కాబట్టి దాని కిందికి వాటర్ వెళ్ళాయి కాబట్టి మొక్కకు అనేది వాటర్ అనేది అందకుండా ఉంటాయి కాబట్టి మన గ్రోతింగ్ అయితే చెట్లు అయితే బాగుంటాయి. ఎవరైనా కానీ డ్రిప్లో ఎరువు మందులు కంపల్సరీ వదులుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా.